ఎప్పుడు వస్తుంది నీకు స్పష్టత? దేవుని ఆలోచన వింటూ నేర్చుకుంటూ ప్రభువుకు దగ్గరగా వెళ్ళిపోతున్నప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండవు. నువ్వు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వవు. నువ్వు చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఆలోచించగలుగుతావు. ప్రతి దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. నీ దృష్టికోణంతో చూస్తావు. అది దైవ దృష్టి. అది మనలోనికి వస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని ప్రేరేపించి, మనల్ని బలపరిచి, స్థిరపరిచి సంపూర్ణ పురుషుడిగా నిలబెడతది. అంత శక్తి ఉందండి ఆలోచనకి. అంత శక్తి ఉంది దేవుని ఆలోచనకి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచనలతో మిమ్మల్ని మీరు నింపుకోండి. దేంతో నింపుకోవాలి? దేవుని ఆలోచనతో మిమ్మల్ని మీరు నింపుకోవాలి. అలాంటి పరిపూర్ణతలోనికి రావాలి. అలాంటి శక్తివంతమైన ఆత్మలుగా మారాలి.